కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే సమస్య ఇది అని తెలవకుండా వేధిస్తూ ఉంటాయి. ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా నార్మల్గానే ఉంటుంటాయి. అలాంటి వాటిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఐబిఎస్ ఒకటి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, మరి ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఈ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ జిఐ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డికే రఘు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ఈ ఐబిఎస్ అంటే ఏంటండి? ఐబిఎస్ అంటే మీరు అన్నట్టుగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే జీర్ణకోశ అంటే జీర్ణాశయానికి సంబంధించిన ఒక సమస్య. దీన్ని ఒక రోగం కింద పరిగణించకూడదు, ఇది ఒక సమస్య అంతే. ఒక సిమ్టమ్ కాంప్లెక్స్, వివిధ రకాలైన కడుపుకి సంబంధించినవి, లేకపోతే పొత్తి కడుపు కానీ కింద కడుపు కానీ అప్పర్ అబ్డమిన్ కానీ వీటికి సంబంధించిన సమస్యలు, వాటికి వచ్చిన సిమ్టమ్స్ కాంప్లెక్స్నే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు. చాలా రకాలుగా దీని సిమ్టమ్స్ ఉంటాయి, దీన్ని చాలా రకాలుగా కేటగరైజ్ కూడా చేస్తూ ఉంటారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని. అంటే లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సో మన సాధారణంగా ఎవ్రీడే డే టు డే లైఫ్లో వచ్చే గ్యాస్ కానీ, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, లేకపోతే మోషన్ మల విసర్జనకు సంబంధించిన ఒక సమస్య కానీ, లేకపోతే ఎక్కువగా తేన్పులు రావడము, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, విపరీతంగా మరీ ఎక్కువసార్లు మోషన్ అవ్వడము, తిన్న వెంటనే మోషన్ అవ్వడము, లేకపోతే కడుపులో కంటిన్యూస్గా నొప్పి రావడము, ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ కాంప్లెక్స్నే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని అంటూ ఉంటారు. ఓకే, అందుకనే సిండ్రోమ్ అంటారు. రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇట్స్ మల్టిపుల్ సిమ్టమ్స్ కాంప్లెక్స్ కాబట్టి దాన్ని సిండ్రోమ్ అంటూ ఉంటారు. అంటే కాన్స్టిపేషన్, డయేరియా, మిక్స్డ్ ఇలా 3 రకాలు ఉంటాయి అంటారా? సో ఐబిఎస్ అనేది మీరు అన్నట్టుగా సెవరల్ టైప్స్. ఒకటి ఐబిఎస్సి అంటే ఐబిఎస్ కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్, అంటే మలబద్ధకంతో కూడిన ఐబిఎస్ని ఐబిఎస్సి అంటూ ఉంటారు. ఇంకోటి ఐబిఎస్ డయేరియా అంటూ ఉంటారు, అంటే మల్టిపుల్ టైమ్స్ మోషన్ అవ్వడము, తిన్న వెంటనే మోషన్ అవ్వడము, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు మోషన్ ఎక్కువ అవ్వడము, లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు తిన్నప్పుడు మోషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎక్కువసార్లు అవ్వడము, దీన్ని ఐబిఎస్ డయేరియా ప్రిడామినెంట్ అంటూ ఉంటారు. ఇంకోటి ఐబిఎస్ పెయిన్ ప్రిడామినెంట్ అంటారు, అంటే ఎక్కువగా ఇవన్నిటికన్నా నొప్పి అనేది ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు పొత్తి కడుపులో కానీ కడుపులో కుట్టులాగా ఉండడం, నొప్పిలాగా ఉంటుంది ఎప్పుడు అంటూ ఉంటారు, దాన్ని పెయిన్ ప్రిడామినెంట్ అంటూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ద మోస్ట్ కామన్ టైప్, అంటే మోస్ట్ కామన్గా ఉండే ఐబిఎస్ని మిక్స్డ్ టైప్ అంటూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు మలబద్ధకం ఉండడం, అప్పుడప్పుడు మోషన్ ఫ్రీగా ఎక్కువసార్లు అవ్వడం, నొప్పి ఉండడం, కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 అవ్వడం అనేది మిక్స్డ్ టైప్ అంటూ ఉంటారు. అది బాగా కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే, ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతూ ఉంటారు? సో వయస్సు అనే దానికన్నా చిన్న వయసులో కానీ మరీ పెద్ద వయసులో కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాము. మిడిల్ ఏజ్ గ్రూప్లో కొంచెం ఎక్కువగా, అదేవిధంగా ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ ఐబిఎస్ అనేది. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది సమస్య అనేది ఉంది నాకు, దాన్ని టెస్ట్ చేయండి అనేది కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఇంట్లోనే చిట్కాలు వాడడం, లేకపోతే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయ్యే వరకు దీన్ని మందులు వాడుతూ ఉండడము, ఎక్కువ డాక్టర్తో సలహా తీసుకోకపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ సమస్య. అంటే మెనోపాజ్ దశలో ఎక్కువగా చూస్తారా? మెనోపాజ్ దశలో కూడా చూస్తూ ఉంటాం, ఎందుకంటే మెనోపాజ్ దశలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాగా కామన్గా ఉంటూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు అసిడిటీ, మంట లాంటివి ఎక్కువ ఉండడము, పేగు అనేది కదలికలు కొంచెం మారిపోవడము, ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వడము, దానివల్ల మలబద్ధకము లేకపోతే విరోచనాలు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ సమస్య కొంచెం ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది. ఈ బ్లోటింగ్ కానీ, లేకపోతే త్రేన్పులు ఉండడం, లేకపోతే కాన్స్టిపేషన్, లేకపోతే డయేరియా మీరు చెప్పినట్టుగా చాలా కామన్గా కనిపించేయే కదండి, అది ఐబిఎస్ అని ఎలా అనుకోవాలి? సో ఐబిఎస్ నేను చెప్పినట్టుగా ఎందుకు కారణం ఏంటి అని తెలుసుకున్న తర్వాత పలానా కారణం వల్ల వచ్చింది అంటే దాన్ని ఐబిఎస్ అనడం కష్టం. సో అన్నీ మనం రూల్ అవుట్ చేసిన తర్వాత, ఉదాహరణకు చెప్తే అసిడిటీ, మంట అనేది నా బాగా వస్తుంది అంటారు. సో ఎందుకు వస్తుంది మీకు అసిడిటీ, మంట? ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తిన్నందుకు వస్తుందా, లేకపోతే ఏమైనా హర్నియా లాంటిది ఉందా అనేది చూసుకోవాలి, లేకపోతే పిత్తాశయంలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా దానివల్ల వస్తుందా, లేకపోతే మీరు ఏమైనా పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ వాడుతున్నారా, కడుపులో అల్సర్ లాంటి బాధతో ఏమైనా బాధపడుతున్నారా, లేకపోతే హెచ్ పైలోరీ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేకపోతే మీరు ఎక్కువగా సోడాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఏదో కారణం వల్ల ఈ అసిడిటీ, రీఫ్లక్స్ అనేది వస్తూ ఉంటుంది. లేదు ఇవన్నీ లేవు అని తెలుసుకున్నాం అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ఫంక్షనల్ జిఐ డిజార్డర్స్, ఫంక్షనల్ డిస్పెప్సియా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అదేవిధంగా పెద్ద పేగు సమస్యలు,
మలబద్ధకం అనేది దానికి కూడా కారణాలు చాలా ఉంటాయి. మనం తీసుకునే మందు వల్ల, ఏదన్నా మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల, లేకపోతే ఫైబర్ రిచ్ ఫుడ్ తినకపోవడం వల్ల, లేకపోతే మంచినీళ్ళు సరిగా తాగకపోవడము, పెద్ద పేగులో ఏమన్నా పెద్ద పేగు అడ్డం పడడం, అబ్స్ట్రక్షన్ అంటారు, ఇలాంటి సమస్య, లేకపోతే పెద్ద పేగులో ఏమన్నా క్యాన్సర్ గడ్డ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ నిర్ధారించి ఇవన్నీ లేవు అని తేలిపోయినప్పుడు అప్పుడు మనము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్, వీటి గురించి ఆలోచించాలి. అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఓవర్కమ్ అవ్వలేకపోతుంటారా? అంటే జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అంటే ఎందుకు వస్తుందో కనిపెట్టి దాని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా దీని పరిష్కారం అయితే ఉంది. అంటే వాళ్ళు డైటరీ కేర్ ఇలాంటివి తీసుకున్నా కూడా ఏం మార్పు ఉండదా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, మార్పు ఉంటుంది. సో మనం తినే ఆహారంలో మనం పడని పదార్థాలు ఏవో తింటున్నాము. ఉదాహరణకు చెప్తాను, కొంతమందికి పాలు అనేవి పడవు, కొంతమందికి పప్పులు ఇలాంటివి పడవు, కొంతమందికి ఏమంటే ఎక్కువ మసాలాలు, ఆయిలీ ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్ పడదు. మనం తినే ఆహారంలో కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటూ ఉంటారు, ఇలాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఆయిలీ ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్స్ తిన్నా, లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ క్యాఫీన్ కంటెంట్ ఉండేవి పదార్థాలు తీసుకున్నా, ఈ ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కానీ, కార్బొనేటెడ్ బెవరేజెస్ అంటారు, సోడాలు ఇలాంటి ఎక్కువ తీసుకున్నా ఇలాంటి పడని వాళ్ళు ఉంటారు. అవన్నీ ఆపేసిన తర్వాత మన సిమ్టమ్స్ అనేది వాటి తగ్గిపోతూ ఉండాలి. సో ఫుడ్ డైరీ ఒకటి మెయింటైన్ చేసి ట్రిగర్ ఫుడ్స్ అనేవైతే ఉంటాయో ఆ ట్రిగర్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే ఈ సిమ్టమ్స్ని మనం డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఎవరికైనా ఈ సమస్య ఐబిఎస్ అని నిర్ధారించాక ఇది ట్రాన్సియంట్గా ఏదో కొంతకాలం ఉండి అదంతటా అదే తగ్గిపోవడం అలా కూడా ఉండొచ్చు. సో మనం ఈ ఫుడ్ ద్వారా చెప్పాం, మనం ఆ ఫుడ్ అవాయిడ్ చేసినప్పుడు కూడా తగ్గిపోవాలి. లేదు మనకు వేరే ఏదో సమస్య వలన కూడా ఈ ఐబిఎస్ అనేది వచ్చిందనుకోండి, స్ట్రెస్, కొంచెం మానసిక ఒత్తిడి వలన ఇది రావడము యూజువల్గా చూస్తూ ఉంటాము యంగ్ పేషెంట్స్లో. వీళ్ళు ఏదైనా స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అవుతున్నప్పుడు, ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు, ఏదైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు విపరీతంగా రిపీటెడ్గా మోషన్ రావడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బాగా బ్లోటింగ్, గ్యాస్ పట్టేసినట్టుంది అంటారు. లేకపోతే గంటల తరబడి ప్రయాణం చేసినప్పుడు కూడా ఎక్కువ లేసి నడవడందుకో ఏదన్నందుకో బాగా కడుపులో గ్యాస్ నిండేసి అది ట్రాప్ అయిపోయి దానివల్ల కూడా ఈ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడము మోస్ట్ కామన్గా నేను చెప్పిన వాటిలో ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అనేది కంట్రోల్ చేసుకుంటే ఈ సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ రాకుండా మనము కాపాడుకోవచ్చు. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని నిర్ధారించే పరీక్షలు ఏముండవా? వాళ్ళు ఏ టెస్టులు చేయించుకున్నా నార్మల్గానే ఉంటాయి అంటారా? సో ఐబిఎస్కి అంటూ ఒక ప్రత్యేకమైన టెస్ట్ అంటూ లేదు. రక్త పరీక్ష కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ కానీ, లేకపోతే ఏమన్నా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనేది లేదు. కానీ ఈ ఎండోస్కోపీ, కొలనోస్కోపీలు, రక్త పరీక్షలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో వేరే ఏదైనా కారణం ఉందా అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ కొన్ని రక్త పరీక్షలు చేస్తాము. మీ రక్తం ఏమైనా తక్కువ ఉందా, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు, సిఆర్పి అని, ఫీకల్ క్యాల్ప్రొటెక్టిన్ అని కొన్ని ఉంటాయి, పేగులో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అని. అది లేదు అంటే నెక్స్ట్ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, కడుపు స్కానింగ్, సిటీ స్కాన్ అంటూ ఉంటారు, ఎంఆర్ఐ కానీ, ఇలాంటి పరీక్షలు ఉంటాయి, ఇవి చేస్తాము. ఇవన్నీ కూడా ఏమైనా తేలలేదు అంటే నెక్స్ట్ ఒక ఎండోస్కోపీ కానీ, లేకపోతే పెద్ద పేగు పరీక్ష, కొలనోస్కోపీ అంటారు. ఇవన్నీ పరీక్షలు చేసిన తర్వాత మనము వేరే కారణం, అల్సర్లు కానీ, ఇన్ఫెక్షన్లు కానీ, పేగుపూత వ్యాధి కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటూ ఉంటారు, ఇదా లేకపోతే పేగులు ఏమన్నా క్యాన్సర్లు కానీ, గడ్డలు ఏమన్నాయో తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ పరీక్షలు చేసిన తర్వాత అన్నీ నెగటివ్గా ఉన్నాయి, అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే అప్పుడు మనము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్ అనే దాని గురించి వీ హ్యావ్ టు హ్యావ్ అ డిస్కషన్. ఓకే, అంటే దీనికి అనేక రకాల పరీక్షలు చేయించుకున్నాక లేవు, అవన్నీ నెగిటివ్ వస్తేనే ఈ సమస్యని నిర్ధారిస్తాను. అందుకనే నేను ముందు చెప్పినట్టు ఇది ఒక రోగం కింద నేను పరిగణించను, ఇది ఒక సమస్య కింద పరిగణించాలి. లైఫ్ స్టైల్ డిజార్డర్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఫంక్షనల్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పాలి. ఓకే, అంటే కొంతమంది తరచూ స్టమక్ ఏక్ అని బాధపడుతూ ఉంటారండి, ఎన్నో రకాల పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు, ఎప్పుడు కంటిన్యూస్గా నాగింగ్ పెయిన్ ఉందని బాధపడుతుంటారు, వాళ్ళకి ఇదే సమస్య అంటారా? ఇది ఒక సమస్య కూడా అవే ఆస్కారం అయితే ఉంది ఇది. ఎందుకంటే పెయిన్కి కారణం చాలా ఉంటాయి. నేను చెప్పినట్టు అల్సరా, పేగుపూత వ్యాధి, చిన్న పేగులో ఏమన్నా పేగుపూత ఉందా, లేకపోతే గడ్డలు ఉన్నాయా, పేగు అడ్డం పడిందా, పెద్ద పేగులో ఏమన్నా ఇన్ఫ్లమేషన్, పేగుపూతుందా, లేకపోతే క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి. వాటి వలన కూడా పెయిన్ అనేది వస్తుంటుంది. పిత్తాశయంలో రాళ్ళున్నా పెయిన్ రావచ్చు, లేకపోతే కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నా రావచ్చు. విసరల్ హైపర్ సెన్సిటివిటీ అంటూ ఉంటారు, ఇది ఒక కండిషన్ గురించి మనం కొంచెం మాట్లాడాలి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్ ఉన్న వాళ్ళలో స్ట్రెస్, యాంగ్జైటీ వల్లనో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి, కొంచెం నర్వ్స్కి అందే ఇవన్నిటి ఎక్కువ అవ్వడమో తక్కువ అవ్వడం వలన కూడా మన ఇంటెస్టైన్స్ అనేవి బాగా సెన్సిటివ్ అయిపోతూ ఉంటాయి. దాన్నే విసరల్ హైపర్ సెన్సిటివిటీ అంటారు.
ఏదన్నా గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళలో కూడా విపరీతంగా విరోచనాలైన కొద్ది రోజుల తర్వాత కూడా ఈ విసరల్ హైపర్ సెన్సిటివిటీ అనేది కూడా బాగా కామన్గా చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళల్లో కూడా సింపుల్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి, విసరల్ హైపర్ సెన్సిటివిటీ. సో దీనివలన ఐబిఎస్ ఉన్న వాళ్ళల్లో విపరీతంగా పెయిన్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో దాన్ని కూడా మనం కొంచెం పరిగణలోకి తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్లో ఈ ఐబిఎస్ ఎక్కువని అనుకోవచ్చా? నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ అనే దానికి కూడా ఎక్కడ ఏమీ దేర్ ఆర్ నో స్టడీస్ టు ప్రూవ్ ఇట్. బట్ ది ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో డైజెషన్ అనేది కొన్నిసార్లు స్లో డౌన్ అయిపోవడం వల్ల ఏమవుద్దంటే బ్యాక్టీరియా అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఈ గట్ బ్యాక్టీరియా అనేవి మరీ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా గ్యాస్ బ్లోటింగ్ అనేది కొంచెం ఎక్కువైపోద్ది. దానివల్ల కడుపు ఎక్కువగా ఉబ్బరంగా ఉండడము, మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ కూడా తలెత్తడానికి దారితీస్తుంది. ఈ మలబద్ధకం వలన మళ్ళీ ఇన్కంప్లీట్గా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, అదేవిధంగా హెమరాయిడ్స్ పైల్స్ అంటుంటారు. సో ఇవన్నీ కూడా రావడము, ముక్కడం వలన ఎక్కువ పైల్స్ రావడము, దానివల్ల బ్లీడింగ్ అనేవి రావడము, ఏనల్ ఫిషర్లు, ఫిస్టులాలు ఇవన్నిటి కూడా దారితీసే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఈ ఐబిడి అని కూడా వింటుంటామండి. ఐబిఎస్కి ఐబిడికి తేడాలేంటి? ఏమైనా సంబంధం ఉండే అవకాశం కూడా ఉంటుందా? ఖచ్చితంగా దే ఆర్ కంప్లీట్లీ టూ డిఫరెంట్ ఎంటిటీస్. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అదొక సమస్య. ఐబిడి అంటే పేగుకు సంబంధించిన ఒక డిజార్డర్. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. ఐబిఎస్ అంటే మన టెస్ట్లన్నీ నార్మల్ ఉంటాయి, అప్పుడే దాన్ని ఐబిఎస్ అంటాం. ఐబిడి అంటే పేగు పూత వ్యాధి. అవి రెండు రకాలు, క్రోన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని రెండు రకాలు. క్రోన్స్ డిజీజ్ అనేది మన నోటి నుంచి మలద్వారం దాకా ఎక్కడి వరకన్నా పూత రావడాన్ని క్రోన్స్ డిజీజ్ అంటూ ఉంటారు. ఓకే. అదే అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఉత్త పెద్ద పేగు సమస్య. చిన్న పేగు కానీ కడుపు అన్నవాహిక ఇక్కడెక్కడ దాని నుంచి సమస్యలు తలెత్తవు, కానీ ఓన్లీ పెద్ద పేగులో వచ్చేదాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటూ ఉంటారు. ఏజ్ని బట్టి దానికి ఉన్న సిమ్టమ్స్ని బట్టి మనము చేసిన ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ ద్వారా కొన్ని బయాప్సీలు అనేవి తీసుకుంటూ ఉంటాం. దాని ద్వారా మనం నిర్ధారించి ఈ రెండుటిని మనము సెపరేట్గా నిర్ధారించగలుగుతాం. దానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది ఐబిడి అనే దానికి. ఐబిడి నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? ఐబిడి నిర్ధారించడానికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. సిబిసి, సిఆర్పి, ఫీకల్ క్యాల్ప్రొటెక్టిన్ అని కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. అదేవిధంగా సిటీ స్కాన్ అంటూ ఉంటారు ఒకటి. సిటీ స్కాన్ ద్వారా మన పెద్ద పేగుని, చిన్న పేగుని మనం ఎక్కడెక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంది, పేగులో పూత ఉంది, ఎక్కడన్నా అల్సర్లు ఫామ్ అయ్యాయా, గడ్డల్లాగా ఉన్నాయా తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా ఒక ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ అనే ఒక బేసిక్ టెస్ట్లు ఉంటాయి. నోటి ద్వారా కానీ మలద్వారం ద్వారా కానీ కెమెరా టెస్టులు చేసి పరీక్షలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా కొన్ని పరీక్షలు కూడా వచ్చాయి. ఎంటరోస్కోపీ అంటారు, స్పైరల్ ఎంటరోస్కోపీ, సింగిల్ బెలూన్, డబుల్ బెలూన్ ఎంటరోస్కోపీ అంటారు. అంటే చిన్న పేగు డీప్గా లోపలికి వెళ్ళి ఎక్కడైతే అల్సర్లు ఫామ్ అవుతున్నాయో, పూతలు ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళి బయాప్సీ తీసుకొని ఆ సమస్యను నిర్ధారించడానికి ఆ టెస్టులు కూడా చేస్తూ ఉంటాం. ఓకే, అది కూడా ఎండోస్కోపీ పద్ధతిలోనే. ఎండోస్కోపీ ద్వారానే, కానీ మామూలు ఎండోస్కోపీ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోద్ది. ఈ ఎంటరోస్కోపీ అనేది పేషెంట్ని అనస్థీషియా ఇచ్చేసి 1 గంట నుంచి 2 గంటల వరకు మొత్తం చిన్న పేగు అంతా చాలా పొడుగా ఉంటుంది. చిన్న పేగు అనేది ఆ చిన్న పేగు మొత్తాన్ని పరీక్ష చేసి ఎక్కడైతే అల్సర్లు ఉన్నాయో డీప్గా వెళ్ళేసి అక్కడ బయాప్సీ ద్వారా మనం ఈ స్మాల్ బౌల్ క్రోన్స్ డిజీజ్ అనే దాన్ని నిర్ధారించడానికి ఈ టెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే వీటంత కామన్గా చేయరేమో ఎండోస్కోపీ అండ్ కొలోనోస్కోపీ అంత. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది తట్టుకోవడానికి 2 గంటలు 1 to 2 hours వరకు అనస్థీషియా తట్టుకోవాలి. వాళ్ళకు గుండెకి సంబంధించినవి కానీ లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి తగ్గ క్లియరెన్స్లు అనేవి తీసుకుని తర్వాత చేసే పరీక్ష ఇది. ఓకే, ఐబిఎస్ మరి ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటారు? సో ఐబిఎస్ నేను ఇందాక చెప్పినట్టుగా చాలా రకాలైన ఐబిఎస్. మలబద్ధకం, కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్ ఐబిఎస్, పెయిన్ ప్రిడామినెంట్, డైరియా ప్రిడామినెంట్, మిక్స్డ్ టైప్, ఇలాంటి చాలా ఉంటాయి. సో మనకు ఉన్న ఐబిఎస్ టైప్ని బట్టి దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఉదాహరణకు చెప్పాలంటే కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్, మలబద్ధకంతో కూడిన ఐబిఎస్కి డయట్లో చేంజెస్ చేయాలి. ఫస్ట్ మంచినీళ్ళు తగిన మోతాదులో తాగాలి. అదేవిధంగా పీచు పదార్థాలు బాగా ఉంటూ ఉండాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, ఇలాంటివన్నీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్లు ఎక్కువ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటూ ఉంటారు, ఇవి కొంచెం తగ్గిస్తూ ఉండాలి. ఎక్కువ క్యాఫినేటెడ్ ఆర్ కార్బోనేటెడ్ బెవరేజెస్ అనేది తక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండాలి. అది కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్. వీటితో అవ్వకపోతే దెన్ మనము లాక్సేటివ్స్ అని కొన్ని ఉంటాయి.
లేకపోతే బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్స్ కానీ, స్టిమ్యులెంట్ లాక్సేటివ్స్ కానీ, ప్రోకైనెటిక్ ఏజెంట్స్ కానీ ఉంటాయి. వీటి ద్వారా మన పేగు ఏదైతే కొంచెం మందగించిందో దాన్ని పేగుని పుష్ చేయడానికి ఈ మందులు వాడుతూ ఉంటాము. దాని ద్వారా కూడా ఈ మలబద్ధకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డయేరియా ప్రిడామినెంట్ ఐబిఎస్ అని ఉంటుంది. డయేరియా ప్రిడామినెంట్ ఐబిఎస్ అంటే మోషన్ ఎక్కువ సార్లు రావడము, స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల రావడము, ఇవన్నిటి వల్ల ఉన్న వాళ్ళలో కారణం ఏంటో తెలుసుకుని ఫుడ్లో చేంజెస్ చేయాలి. డైరీ ప్రోడక్ట్స్ వలన లేకపోతే గ్లూటెన్ ప్రోడక్ట్స్ వల్ల అవుతుందా అనేది తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొన్ని డైటరీ అడ్జస్ట్మెంట్స్ ఒకటి ఉంటూ ఉండాలి. ప్రోబయోటిక్స్ అని కొన్ని అంటూ ఉంటారు. ఈ ప్రోబయోటిక్స్ అనేవి పేగుకు సంబంధించిన గుడ్ బ్యాక్టీరియా అంటూ ఉంటారు. ఎలా అయితే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయో పేగులో కూడా కొన్ని గుడ్ బ్యాక్టీరియా అనేవి చాలా అవసరం. ఇవి ఉంటేనే డైజెషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది, అబ్జార్ప్షన్ సరిగా జరుగుతుంది, బాడీకి న్యూట్రిషన్ అనేది సరిగ్గా అందుతూ ఉంటుంది. సో ప్రోబయోటిక్స్ అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ వలన కూడా మోషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ మందులు ఏవో కనుక్కుని ఆ మందులు ఆపేస్తూ ఉండాలి. ఓకే. పెయిన్ ప్రిడామినెంట్ ఐబిఎస్ అనే దానికి కూడా కొన్ని మందులు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగా విసరల్ హైపర్ సెన్సిటివిటీ అంటూ ఉంటారు, అంటే నర్వ్స్కి సంబంధించిన సమస్య. దీనికి కూడా యాంటీ స్పాస్మాటిక్స్ అని కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ కానీ ఇలాంటి మెడికేషన్స్ వాడుతూ ఉంటాము. వీటి వలన కూడా ఈ పెయిన్ అనేది బాగా తగ్గుతూ ఉంటాయి. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద మెడికేషన్స్ డిపెండింగ్ ఆన్ వాళ్ళకున్న సమస్యను బట్టి ట్రీట్ చేస్తూ ఉండాలి. అంటే ఒక నిర్దిష్ట కాలం ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాక ఈ సమస్య నుంచి ఓవర్కమ్ అవుతుంటారా? ఖచ్చితంగా మనం దీన్ని కారణం ఏంటో రూట్ కాజ్ తెలుసుకుని దాన్ని గాన మనము అరికట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది. ఒకసారి ఓవర్కమ్ అయిపోయాక ఇంకా మళ్ళీ అవే ఫాలో అవుతేనే బెటర్ అంటారా? మళ్ళీ అయితే రికరెన్స్ ఉంటుందా? సో ఒకసారి దీనివల్ల నాకు అయ్యింది అని మీకు తెలుసుకున్న తర్వాత దానికి దూరంగా ఉండడము, ఆ ముందు అది మళ్ళీ ఆ ఇన్సిడెంట్ మళ్ళీ అవ్వకుండా, లేకపోతే ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, లేకపోతే ఆ స్ట్రెస్ యాంగ్జైటీకి దూరంగా ఉండడము, ఆ లైఫ్ స్టైల్ అనేది మనం ఏదైతే లైఫ్ స్టైల్ పాటిస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మనం తప్పకుండా వీ కెన్ గెట్ బెనిఫిట్. కొంతమంది ఫ్యామిలీస్లో స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఏదైనా జర్నీ ఉన్నా, ఎగ్జామ్ ఉన్నా, సడన్గా ఇంకా టైం లేకపోయినా కూడా అర్జెంటుగా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయండి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి, ఒక్కోసారి టైం మేనేజ్మెంట్ కూడా. అంటే అది కూడా ఐబిఎస్ అంటారా? ఖచ్చితంగా నేను చెప్పినట్టు స్ట్రెస్ యాంగ్జైటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్, మూల కారణం ఈ ఐబిఎస్ అనే దానికి. ఆ స్ట్రెస్ వల్లనే నేను ఆ గట్ బ్రెయిన్ యాక్సిస్ ఏదైతే చెప్పానో ఆ స్ట్రెస్, ఇక్కడున్న స్ట్రెస్ పేగులోకి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. దానివలన పేగు అనేది విపరీతంగా కొట్టుకోవడము, బాగా పెరిస్టాల్సిస్ అనేది ఎక్కువైపోవడము, దీని ద్వారా ఫ్రీక్వెంట్గా మోషన్ అవ్వడము, మోషన్ అయిన తర్వాత కొద్దిగా నొప్పి ఇవన్నీ తగ్గిపోవడము, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత స్ట్రెస్ ఎక్కువైన తర్వాత మళ్ళీ అదే సిమ్టమ్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని యాంటీ మొటిలిటీ ఏజెంట్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము. ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్కి వెళ్ళేది ఉంది, లేకపోతే ట్రావెల్ చేసేది ఉందని అన్నప్పుడు యాంటీ మొటిలిటీ ఏజెంట్స్ కొంచెం ఆ పేగు స్ట్రెస్ పెరిస్టాల్సిస్ తగ్గడానికి ఇస్తూ ఉంటాము. ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి, మీ డాక్టర్ని సంప్రదించి వేరే ఇంకేం ప్రాబ్లం లేదు, ఇన్ఫెక్షన్లు అలాంటివి లేవు అని నిర్ధారించినప్పుడే అట్లాంటి టాబ్లెట్లు తీసుకోవాలి. చాలామంది రోజుకి 2-3 సార్లు తీసుకుంటూ ఉంటారు, ఈ నెలలు ఏళ్ల తరబడి తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళలో కాషన్ అనేది చాలా అవసరం. నిద్రలేమికి ఇలాంటి సమస్యలకి ఏమన్నా సంబంధం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. మన బాడీ అనేది ఒక వెల్ ఆయిల్డ్ మెషిన్. మనం నోట్లోంచి ఏం పెడతామో బాడీలో మెషిన్ ద్వారా, మన స్టమక్ ద్వారా కానీ చిన్న పేగు పెద్ద పేగులో ఇవన్నీ డైజెస్ట్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి. ఆ మెషిన్కి మనం నోట్లో ఏం వేస్తే దాన్ని తగ్గట్టే ఆ మెషిన్ కూడా పనిచేస్తుంది. నిద్రలేమితనం కూడా ఎందుకు అంటే, ఎప్పుడు జరగాల్సిన పని అప్పుడు మనం తిన్న వెంటనే రాత్రంతా మన ఇంటెస్టైన్స్, మన కడుపు చేసే పని డైజెషన్. నిద్ర లేనప్పుడు ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది దానికి ఇబ్బంది పడుద్ది. అలా అయినప్పుడు డైజెషన్ అనేది సెమీ డైజెస్టెడ్ ఫుడ్ అలానే ఉండిపోవడము, డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోవడము జరుగుతూ ఉంటుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ కడుపులో ఉన్నప్పుడు దానివల్ల గ్యాస్, బ్లోటింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఉన్న బ్యాక్టీరియా అనేది గ్యాస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసి కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అందుకనే సరిగ్గా పడుకోనప్పుడు, టైంకి తినకపోవడము, అర్ధరాత్రి తర్వాత 2-3 తర్వాత తిని ఇమ్మీడియట్గా పొద్దున్న లేసి వెళ్ళిపోయే వాళ్ళు డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోయి కడుపు కొంచెం బాగా ఇబ్బందిగా ఉండడం, వికారంగా ఉండడము, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అన్నప్పుడు నెక్స్ట్ డే అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకనే నిద్రలేనితనం అనేది డెఫినెట్లీ విల్ ఇంపాక్ట్ యువర్ డైజెషన్. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ తోటి ఈ ఐబిఎస్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ ద కాజ్ ఫర్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, సొసైటీ అని చెప్పొచ్చు, లేకపోతే మనకున్న
లైఫ్ స్ట్రెస్సెస్ వల్ల చెప్పొచ్చు, కానీ టైంకి తినకపోవడము, టైంకి పడుకోకపోవడము, కరెక్ట్ ఫుడ్ తినకపోవడము, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ తినడము, అదేవిధంగా ఎక్కువ పౌష్టికాహారం తగ్గిపోవడము, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, పళ్ళు ఇవన్నీ తక్కువ తినడం వల్ల ఈ డైజెస్టివ్ సమస్యలు అనేది చాలా చూస్తూ ఉంటాం. అదేవిధంగా రాత్రి ఇంట్లో సరిగా కుక్ రాలేదనో, ఇంట్లో నచ్చలేదనో డెలివరీ ఫుడ్ తెప్పించుకోవడము, అర్ధరాత్రి తర్వాత తినడము, ఇష్టం వచ్చినట్టు ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, ఇవన్నిటి వలన కూడా ఈ ఐబిఎస్ సమస్య చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే రకరకాల చీజ్ ప్రోడక్ట్స్ కూడా కొంతవరకు ఇరిటేట్ చేయొచ్చు అంటారా? చీజ్ ప్రోడక్ట్స్ అనే కాదు, ఎంతవరకు నిజం చీజ్ అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు చూస్తున్నాము మనం ఆన్లైన్ ఆర్టిఫిషియల్ ఘీ అంటూ ఉంటారు, నకిలీ పన్నీర్ అంటూ ఉన్నారు, నకిలీ రైస్ అంటూ ఉన్నారు. ఏది రియల్ ఫుడ్, ఏది ప్రాసెస్ ఫుడ్ అనేది తెలియదు. అందుకనే మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ శానిటరీ ఇన్స్పెక్షన్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ రైడ్స్ చేయడము. ఇట్స్ ఆల్సో గుడ్ థింగ్, బికాజ్ ఈ ఆర్టిఫిషియల్ ఫేక్ ఫుడ్స్ అని కనిపెట్టడం ద్వారా ప్రజల్లో కొంచెం అవగాహన పెరిగి ఇంటి ఫుడ్ తినడం, కొంచెము ఈ న్యాచురల్ ఫుడ్స్ తినడం, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ తినడం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా డెఫినెట్లీ అరికట్టగలుగుతాం. ఈ ఐబిఎస్కిను లివర్ ప్రాబ్లంకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఫ్యాటీ లివర్ కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం కదండి, ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్కి దీనికి. సో దే క్యాన్ సమ్టైమ్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది? కొంచెం బరువుగా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, ఫిజికల్గా యాక్టివ్ లేని వాళ్ళల్లో, టైంకి తినకపోవడం, ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ తినే వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటాం. సో అదే వాళ్ళలో మనం తినే ఆహారం కరెక్ట్గా లేనందుకే ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు జీర్ణకోశకు సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళలోనే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డైజెస్టివ్ ప్రాసెస్ స్లో డౌన్ అయిపోద్ది ఎక్కువ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఫ్యాటీ లివర్ అని చూస్తూ ఉంటాము. దాని ద్వారా కూడా ఈ పేగు అనేది సరిగ్గా మూవ్ అవ్వకపోవడము, పేగు స్లో డౌన్ అయిపోవడము, మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడడం చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా ఐబిఎస్కి రెండు తోడ్పడే అవకాశం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ రఘు గారు, థ్యాంక్స్ అలాట్ అండి. సమస్య ఇది అని తెలవకుండా వేధించే సమస్య ఐబిఎస్, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని నెగ్లెక్ట్ చేసే కొద్దీ అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకొని, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలాగ ఉన్నాయో చెక్ చేసుకొని, ఇతర జీవన వ్యవహార శైలిలంతా సరిదిద్దుకొని, అప్పటికి సమస్య నుంచి బయటపడకపోతే అవసరమైతే డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ వాడుతూ లైఫ్ స్టైల్ చేంజెస్తో ఈ సమస్యను చాలా వరకు ఓవర్కమ్ అవ్వచ్చని, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అనేక రకాల కాంప్లికేషన్స్కి దారితీసే రిస్క్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలంటూ అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డికే రఘు గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ కేర్.